మీరు ఒకవేళ ఒక సాధారణమైన విశ్వాసి అయి ఉండొచ్చు, లేకపోతే సేవకులు అయి ఉండొచ్చు. ఏమైనా సరే ప్రభు మన అందరికీ ఆజ్ఞాపించే ఒక మాట, మనము సువార్తని ప్రకటించాలి, ప్రజలకి సువార్తని తెలియచేయాలి. మనము విశ్వాసులు అయింటేను, సేవకులు అయింటేను. కాబట్టి మనము ప్రకటించాల్సిందే సందేశం ఎటువంటి ఒక సందేశం. అది మాత్రం కాక ఈ యొక్క సేవలో మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి, ఎటువంటి ఒక పని ప్రభు మనకి అప్పగించి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది అని మనము తేటగా తెలుసుకోవాల్సిందే అవసరత ఉంది. కాబట్టి రండి మనము దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది అని మనము కొంచెం చూద్దాం. అప్పుడు మనము ఈ ఒక విషయాన్ని అధ్యయనం చేసేటప్పుడు దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది, మనము ఎటువంటి ఒక సందేశాన్ని మనము ప్రకటించాలి, సువార్తని ప్రకటించేటప్పుడు మన సందేశం ఏంటి, అది కాక మన పని ఏంటి అని మనం తెలుసుకోవాలి అని మనం దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది అని మనం చూసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఒక మాట, మనం తెలుసుకోవాల్సిందే ఒక మాట. ఈ యొక్క పరిచర్య ప్రారంభమైంది అపోస్తలుల నుండి. అపోస్తలులైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఆజ్ఞను పొంది సువార్తని ప్రకటించాలి అనే ఆజ్ఞను పొంది వారు సర్వలోకంకు వెళ్ళి వారు సువార్తని ప్రకటించిరి. ఈ ఆజ్ఞని గురించి మనము అధ్యయనం చేయాలి. వారు ఎటువంటి ఒక ఆజ్ఞని వారు పొందిరి, వారు అలాగా ఆజ్ఞను పొంది వారు ప్రకటించడానికి ప్రారంభించి ఆ ఒక పనిని, ఆ ఒక సేవని మనము కంటిన్యూ చేస్తున్నాం, మనము కొనసాగించుతున్నాం. కాబట్టి వారు ఎటువంటి ఒక ఆజ్ఞని వారు స్వీకరించిరి, వారు ఆజ్ఞని ఎలాగా తెలుసుకొనిరి, గ్రహించగలిగిరి. దాని తర్వాత వారు ఎటువంటి ఒక సేవని వారు చేసిరి, ఎటువంటి ఒక సందేశాన్ని వారు ప్రకటించిరి అని మనం తెలుసుకునేటప్పుడే మనము ఈ కాలంలో ఎటువంటి ఒక సందేశాన్ని ప్రకటించాలి, ఎలాగా మనము సేవ చేయాలని మనము తెలుసుకోగలము. అప్పుడు ఈ ఒక ఆజ్ఞను గురించి మనము గమనించినట్లయితే ఈ ఆజ్ఞ గురించి మనము మత్తాయి, మార్కు, లూకా, యోహానా అనే సువార్తలు 4 సువార్తలను మనం చూడగలుగుతాం. అది మాత్రం కాక అపోస్తలుల కార్యముల్లోను 1వ అధ్యాయంలో మనము ఈ ఆజ్ఞని గురించి మనము చదవచ్చు. మత్తాయి సువార్తలో 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుండి 18 వరకు, లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 46 నుండి 49 వరకు, యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయం నుండి 21 నుండి 23వ వచనం వరకు, అది కాక అపోస్తలుల కార్యముల్లో 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ ఆజ్ఞని మనము చూడవచ్చు. వేరే వేరే రూపాల్లో వేరే వేరే భాగాలుగా ఈ వాక్య భాగాల్లో ఈ ఒక ఆజ్ఞని మనం చూడగలుగుతాం. ఈ ఒక ఆజ్ఞ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ పైన మరణించిన తర్వాత, ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత, ఆయన స్వర్గారోహణం అయ్యేదానికన్నా ముందుగా తన శిష్యుల్ని తన వైపు పిలిచి వారికి ఈ ఆజ్ఞను ఇచ్చారు. ఈ ఆజ్ఞ ఏమంటే, మీరు అన్ని చోట్ల వెళ్ళి సమస్త లోకమునకు వెళ్ళి మీరు ప్రజలకి సువార్తని ప్రకటించి వారిని శిష్యులుగా చేసుకోండి అని. ఈ ఆజ్ఞని గాయకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వర్గారోహణం తర్వాత వారు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడటానికి వారు కనిపెడుతూ ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్రి. దాని తర్వాత వారు బయలుదేరి సమస్త లోకంకు వెళ్ళి సువార్తని ప్రకటించిరి. ఇట్లా సువార్తని ప్రకటిస్తూ శిష్యులుగా ప్రజల్ని చేసుకునే ద్వారా సంఘము యొక్క ప్రారంభం జరిగింది.
దీని గురించి మనము అపోస్తలుల కార్యములలో మనం చూడవచ్చు. ఈ ఆజ్ఞ గురించి మనము తెలుసుకోవాలి. ఈ ఆజ్ఞ వారు ఎట్లు తెలుసుకొని ఈ యొక్క ఆజ్ఞ అనుసారంగా వారు సమస్త లోకంకు వెళ్ళి ఇట్లా సువార్తని ప్రకటించేటప్పుడు వారి యొక్క సందేశం ఏమైండే, అది కాక వారి యొక్క ఉపదేశం ఏమైండే, వారు ఎటువంటి ఒక సేవని జరిగించరని మనము అపోస్తలుల కార్యముల్లో మనము చూడగలుగుతాం. అపోస్తలుల కార్యముల్లో మాత్రం కాక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మనము వారి యొక్క ఉపదేశం ఏమైండే, సువార్త యొక్క బోధ, సువార్త యొక్క ఉపదేశం ఏమైండే అని మనము చూడవచ్చు. అయితే సిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించటానికి ముందుగా కూడా తన శిష్యుల్ని సువార్తని ప్రకటించడానికి, ఒక సందేశాన్ని ప్రకటించడానికి, ఒక పరిచర్య కొరకు పంపినాడు. దాని గురించి మనము 3 సువార్తల్లో మనం చూడగలుగుతాం. యోహాను రాసిన సువార్తలో ఇది లేదు. అయితే మత్తాయి రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్లో 12 మందిని పంపినట్ల మనం చూడగలుగుతాం. అది కాక లూకా రాసిన సువార్తలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్లో 70 మందిని పంపినట్ల మనము చూడవచ్చు. మత్తాయి రాసిన సువార్తలో 10వ అధ్యాయం 1వ వచనం నుండి 42 వరకు, మార్కు వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 7 నుండి 13 వరకు, లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదివి ఈ ఆజ్ఞ గురించి మనం చూడవచ్చు. అప్పుడు మనము 2 ఆజ్ఞలు మనం చూస్తున్నాం. ఒకటేమో సిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు బలి అయ్యేదానికన్నా ముందుగా జరిగించిన ఒక ఆజ్ఞ. తన శిష్యుల్ని 12 గాను 70 గాను పంపినాడు. వారు అద్భుత కార్యాలు జరిగించినారు. దాని గురించి మనము ఈ 3 సువార్తలు మనం చదివి చూడవచ్చు. అది కాక 2వ ఆజ్ఞ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి అయిన తర్వాత, సిలువ పైన బలి అయిన తర్వాత, దాని తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన తర్వాత స్వర్గారోహణం కింద ముందుగా ఇచ్చిన ఒక ఆజ్ఞని మనం చూడగలుగుతాం. అప్పుడు 2 ఆజ్ఞలు, 2 నియోగాలు మనం చూడగలుగుతాం. ఒకటేమో గ్రేట్ కమిషన్ అంటాము. సిలువ పైన మరణించిన తర్వాత ఇవ్వబడిన ఆజ్ఞని మనము గ్రేట్ కమిషన్ అని మనము ఇంగ్లీష్లో పిలుస్తాం. అప్పుడు దాన్ని తెలుగులో మనము మహా ఆజ్ఞ అని మనం పిలవచ్చు. అప్పుడు ఈ 2 ఆజ్ఞల్ని మత్తయి 10, మత్తయి 28 అని మనము అర్థం చేసుకునేదానికి సులభమయ్యేనట్లుగా మనము పిలవచ్చు. అప్పుడు ఈ రెండిట్లో మత్తయి 10, మత్తయి 28లో వీటిలో యావది మనకి అప్లై అయ్యేది, యావదాన్ని మనము తెలుసుకొని దాని ప్రకారంగా మనము సేవని జరిగించాలి. ఇది 2 ఒకటేనా, ఇది 2 మనకు అప్లై అవుతుందా, కాక మనము మత్తయి 10 మనము అనుసరించాల్సిండేది మనము తెలుసుకోవాల్సి ఉంది. అప్పుడు మనము వీటి రెండిట్లో వ్యత్యాసం ఏమని మనం తెలుసుకోవాలి. దాంట్లో మొదటి మాటగా మత్తయి 10 సిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించడానికి ముందుగా జరిగించిన ఒక పిలుపు, ఒక ఆజ్ఞ. సిలువ పైన మరణం, పునరుత్థానం కింద ముందుగా. అయితే మత్తయి 28 ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ పైన మరణించడం మాత్రం కాక పునరుత్థానం జరిగిన తర్వాత ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. 2వ మాటగా మత్తయి 10 మనం గమనించినట్లయితే అక్కడ ప్రభువు తన శిష్యుల్ని పంపేటప్పుడు చెప్పిండే ఒక మాట, మీరు అన్యజనుల వైపు పోవకండి, మీరు ఇశ్రాయేల్ ప్రజల వైపు మాత్రం పోండి అని మనము ప్రభు చెప్పినట్ల మనము చదవచ్చు. దాని గురించి మనము మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5, 6 మనం చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అన్యజనుల
యొద్దకు వెళ్ళకుడి అని తేటగా ప్రభువు సెలవిచ్చినాడు. అయితే మత్తయి 28లో ప్రభు తన శిష్యుల్ని పంపేటప్పుడు ఆయన చెప్పే మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తని ప్రకటించాలి అని. దాని గురించి మనము మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం దాంట్లో 15వ వచనం మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అప్పుడు మత్తయి 10లో ప్రభు చెప్పింది మీరు ఇశ్రాయేల్ ప్రజల వైపు మాత్రం పోండి. అయితే ఇక్కడ ప్రభు చెప్పేది మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ ప్రజలకి అన్ని జనాలకిను మీరు సువార్తని ప్రకటించాలి. మూడవదిగా మత్తయి 10లో మనం చూసేది శిష్యులు పోయి ప్రకటించిన ఆ ఒక సందేశం సిలువ గురించి అయిండ్లే. సిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు మరణించినాడు, దాని ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అనే ఒక సందేశం అయిండ్లే. అయితే మత్తయి 28 మనం గమనించేటప్పుడు అక్కడ ప్రభువు వారు పంపేటప్పుడును సెలవిచ్చిండే ఒక మాట మనం చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 46, 47 వచనం మనం చదువుకుందాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి తెలియచేస్తున్నాడు. ఇట్లా ప్రవాదన గ్రంథాల్లో, పాత నిబంధన గ్రంథాల్లో ఇట్లా రాయబడి ఉండే కాబట్టి క్రీస్తు ఇట్లా శ్రమపడి మరణించిన తర్వాత 3వ దినమున లేపబడేయాల్సి ఉండే. దాని తర్వాత ఆయన పేరట ఆ యొక్క సిలువ గురించి ఉండే ఆ ఒక సందేశం సర్వలోకమునకు ప్రకటింపబడాలి అని మనము ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినట్ల మనం చూడవచ్చు. అది కాక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ సువార్త యొక్క ఉపదేశం ఏమై ఉండే, సువార్త యొక్క బోధ దాంట్లో ఉండే ఉపదేశం ఏమై ఉండే అని మనము చూడగలుగుతాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ మనం చూసేది మత్తయి 28లో శిష్యులు ప్రకటించింది సిలువ గురించి, సిలువ పైన జరిగిన ఆ బలి గురించి, ఆ మరణం గురించి, దాని ద్వారా మనకి రక్షణ కలుగుతుంది, అది లేక వేరే ఒక మార్గం లేని ప్రకటించినట్ల మనం ఇక్కడ చూడవచ్చు. అది కాక మత్తయి 10లో 4వ మాటగా అక్కడ శిష్యులు పోయి ప్రకటించేటప్పుడు వారు పాపాల గురించి, పాపాల నుండి విమోచన, అది కాక రక్షణ గురించి వారు ప్రకటించినట్ల మనం చూడలేము. అయితే మారు మనస్సు గురించి వారు ప్రకటించినట్ల మనము మార్కు సువార్తలో మాత్రం మనము చూడగలుగుతాం. దాన్ని మనం చదువుకుందాం. మార్కు వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలెనని ప్రకటించుచు. ఇక్కడ శిష్యులు ఈ ఆజ్ఞను గైకొని వారు మారు మనస్సు పొందవలెనని ప్రజలకి ప్రకటించినట్ల మనము ఇక్కడ చదువుగలుగుతాం. అయితే మారు మనసు అని చెప్పేటప్పుడు దాని అర్థము మనసులో ఒక మార్పు, ఒక వ్యత్యాసం కలిగేది అని. అప్పుడు మన పాపాల నుండి తిరుగుతూ మనము దేవుని వైపు తిరిగే ఒక అనుభవం అయింది, మారు మనస్సు పొందేది. అప్పుడు పాపాల గురించి వారు ప్రకటించినారు. అయితే పాపాల నుండి విమోచన ఎట్లా కలుగుతుంది, అటువంటి ఒక తేటగా ఉండే ఒక సందేశాన్ని మనము ప్రకటించినట్ల మనం చూడలేము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి అప్పటికి జరిగిండ్లే. అయితే మత్తయి 28ని మనం గమనించినట్లయితే అక్కడ ఉండే ఆ సందేశం మనము ఆ వచనంని ముందుగానే మనం చదువుతుమి ఇంకొకసారి మనం చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. యెరూషలేము మొదలుకొని
సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభు సెలవిచ్చే మాట, మీరు పోయి మారు మనస్సు గురించి, అది మాత్రం కాక పాప క్షమాపణ గురించి మీరు ప్రకటించాలి అని. అప్పుడు పాప క్షమాపణ గురించి ప్రకటించినట్ల సిలువ పైన జరిగిన మరణం తర్వాత జరిగిన ఆ ప్రకటన, ఆ ఒక ప్రసంగం, ఆ ఒక బోధ మనం చూసేటప్పుడు అటువంటి ఒక బోధ కాదు మత్తయి 10లో మనం చూసేది. అక్కడ వారు ప్రసంగించింది ప్రజలు మారు మనసు పొందాలి అని. అయితే అది మాత్రం కాక మత్తయి 10 జరిగే ఆ సందర్భంలో శిష్యుల మనసులో సంఘం గురించి ఒక తేటగా ఉండే ఒక ప్రకటన ఉండలే, ఒక దర్శనం ఉండలే. వారు తలంచింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన రాజుగా రాజ్యం చేసేటప్పుడు మనము మంత్రులుగా ఉంటాము. అటువంటి ఒక తలంపు వారిలో ఉండే. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసేది ఉన్నట్లయితే అక్కడ మస్సియా వస్తాడు. మస్సియా అనే ఆ పదము ఇబ్రియ పదం నుంచి వస్తుంది. మషియహ్ అనే ఇబ్రియ పదం నుంచి వస్తుంది. క్రీస్తు అనే పదము క్రిస్టోస్ అనే గ్రీక్ పదం నుండి వస్తుంది. ఈ రెండు పదాలది అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని. ఈ అభిషిక్తుడు వచ్చి దావీదు యొక్క సింహాసనం పైన కూర్చొని యెరూషలేము రాజధానిగా పెట్టుకొని ఈ లోకం పైన రాజ్యం చేస్తాడు. ఆయన యొక్క రాజ్యంలో మనము మంత్రులు అవుతారు అని వారు తలంచి, వారు మాత్రం కాదు యూదులందరూ ఆ సమయంలో వారు అటువంటి ఒక తలంపు వారిలో ఉండే. ఆ సమయంలో యూదుల పైన రోమీలు ఏలుబడి చేస్తూ ఉండ్రి. కాబట్టి మస్సియా వచ్చి మమ్మల్ని ఈ రోమీల నుండి విమోచన చేసి మమ్మల్ని విడుదల చేసి మన పైన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని పునర్స్థాపన చేస్తాడు అని వారికి ఒక ఆశ కలిగిండే. కాబట్టి శిష్యులు కూడా ఇట్లా ప్రభువైన యేసుక్రీస్తు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే ఒక తలంపు ఉండే. కాబట్టి వారికి సంఘం గురించి ఒక దర్శనం ఉండలే. అప్పుడు మత్తయి 10వ అధ్యాయంలో జరిగే ఆ ప్రకటన, కాబట్టి వారి ప్రకటన వేరే ఒక రీతిగా అయింది. మత్తయి 28 అయిన తర్వాత వారు ప్రకటించే ఆ ఒక ప్రకటన దాని తర కాదు ఈ మత్తయి 10లో వారు ప్రకటించింది. అది మాత్రం కాక 5వ మాటగా మత్తయి 10వ అధ్యాయంని మనం గమనించేటప్పుడు అక్కడ శిష్యులు ప్రకటించింది స్వర్గ రాజ్యము, దేవుని రాజ్యము దగ్గరగా అయింది, సమీపించింది అని వారు ప్రకటించి. అక్కడ మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. కాబట్టి వారు పోయి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించిరి. అయితే మనం మత్తయి 28ని గమనించినట్లయితే అక్కడ శిష్యులు ఎక్కడనూ ఇట్లా పరలోక రాజ్యము సమీపించింది అని ప్రకటించినట్ల మనము చూడలేము. అయితే పరలోక రాజ్యము ఆ సమయంలో వచ్చి తీరిండే అని మనము ఎరగగలము. దానికోసం మనము రోమీయులకు వ్రాయబడిన పత్రికలో 14వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ మనం చదివేది దేవుని రాజ్యము ఏమై ఉంది, భోజనము పానము కాదు, అయితే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ మాటలు ఎప్పుడు ప్రారంభించింది? సంఘం యొక్క ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినంలో దిగి వచ్చినప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సందర్భంలో ఈ యొక్క రాజ్యము ప్రారంభించింది. దాని వరకు శిష్యులు ప్రకటిస్తూ ఉండింది స్వర్గ రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము దగ్గరై ఉంది, సమీపించింది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇదే మాటని ప్రకటిస్తూ ఉండే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు
పెంతెకొస్తు దినంలో దిగి వచ్చేటప్పుడు ఈ రాజ్యము ప్రారంభించే. కాబట్టి ఈ ఒక వ్యత్యాసంని మనం చూడగలుగుతాం. వారు దేవుని రాజ్యం సమీపించింది అని మత్తయి 28లో మనం చూడలేము. అది కాక 6వ మాటగా మత్తయి 10లో ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్ని పంపేటప్పుడు వారు అద్భుత కార్యాలని జరిగించాలి అనే ఒక పని వారికి అప్పగించినాడు. దాని గురించి మనము మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయం దాంట్లో 8వ వచనం మనం చదువుకుందాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అప్పుడు ఈ అద్భుత కార్యాలని స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, మీరు వీటిని జరిగించాలి అని ఈ పనిని అప్పగిస్తున్నాడు. అయితే మత్తయి 28లో ప్రభు ఇట్లా మీరు అద్భుత కార్యాలని జరిగించాలి అని పనిగా వీటిని గురించి మాట్లాడినట్ల మనము చూడలేము. అయితే వారు స్వార్థని ప్రకటించేటప్పుడు ప్రభువు వారి ద్వారా అద్భుత కార్యాలని జరిగించినాడు. దాని కారణం, దాని ఉద్దేశం అక్కడే రాయబడి ఉంది. వారు ప్రకటిస్తూ ఉండే ఆ సందేశాన్ని స్థిరపరచడానికి, ఆ సందేశం వాస్తవంగా సత్యము, అది దైవికమైండే ఒక సందేశం, దేవుని నుండి పొంది ఉండే ఒక సందేశం అని తెలియచేయడానికి అద్భుత కార్యాలని ప్రభువు జరిగించినాడు అని మనం చూడగలుగుతాం. దాని గురించి మనము మార్కు వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనం మనము చదువుకుందాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇక్కడ మనము అద్భుత కార్యాలని మీరు చేయండి అనే ఒక ఆజ్ఞ మనము చూడలేము. అయితే అద్భుత కార్యాలు జరిగినాయి. అది మాత్రం కాక వారి ద్వారా మాత్రం కాదు అద్భుత కార్యాలు జరిగింది. అది మాత్రం కాక ప్రభువు సెలవిచ్చిండే ఒక మాట, మీరు సువార్తని ప్రకటించేటప్పుడు ఆ సందేశాన్ని ఎవరెవరు నమ్ముతారో, ఎవరెవరు విశ్వసించుతారో వారి ద్వారా కూడా సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరుగుతాయి అని మనము ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చినట్ల మనము ఇదే అధ్యాయంలో మార్కు వ్రాసిన సువార్తలో 16వ అధ్యాయం 17-18లో మనం చదవచ్చు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయుదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. అప్పుడు సువార్త యొక్క సందేశాన్ని విశ్వసించే వారు కూడా అద్భుత కార్యాలు జరిగించుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయమే చెప్పినట్ల మనము ఈ వాక్యంలో మనము చూడగలుగుతాం. అది మాత్రం కాక 7వ మాటగా మత్తయి 10లో పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సిండే ఒక అవసరత మనము చూడలేము. మత్తయి 28లో ఉండే ఆజ్ఞ గురించి మనము గమనించేటప్పుడు అక్కడ ప్రభువు చెప్పే మాట, మీరు ఈ పరిచర్య జరిగించడానికి ముందుగా మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పైన నుండి శక్తి మీరు పొందాలి. దాని వరకు మీరు కనిపెడుతూ, మీరు యెరూషలేం పట్టణంలోనే కనిపెడుతూ ఉండండి. దాని వరకు మీరు సువార్త ప్రకటించకూడదు. సువార్త ప్రకటించాలి అంటే మీకు పైన నుండి ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందాలి. అయితే మత్తయి 10లో అటువంటి ఒక ఆజ్ఞ మనము చూడలేము. వారికి పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సి ఉండే ఒక అవసరత ఉండలే. అయినా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడలేక ఉంటే కూడా వారు పోయి రోగుల్ని స్వస్థపరిచిరి, వారు అనేక అద్భుత కార్యాలని జరిగించిరి. దానికోసం పరిశుద్ధాత్మ చేత నింపబడేయాల్సి ఉండే అవసరత ఉండలే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వాటినన్నీ వారు జరిగించిరి. అయితే మత్తయి 28లో వారు చేయాల్సిన పని శిష్యులుగా చేయాలి. సంఘం యొక్క ప్రారంభం కావాలి. సువార్తని ప్రకటించి శిష్యులుగా చేస్తూ సంఘం యొక్క ప్రారంభం కావాలి. ఈ ఒక గొప్ప పని కోసం మీరు పైనుండి శక్తి పొందాలి అని ప్రభు సెలవిస్తున్నట్ల మనము చూడవచ్చు. దానికోసం మనము లూకా వ్రాసిన సువార్త
24వ అధ్యాయం 49 మనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఈ ఒక వ్యత్యాసం మనం చూడవచ్చు. ఈ ఒక పరిచర్య జరిగించడానికి వారికి పైనుండి దేవుని ఆత్మ యొక్క శక్తి వారికి అవసరత ఉండే. ఈ వ్యత్యాసాలు అన్నీ చూసిన తర్వాత కడపటిగా మనము చెప్పే ఒక మాట, మత్తయి 10 మత్తయి 28 కోసం ఒక సిద్ధత అయిండే, ఒక తయారీ అయిండే, ఒక సమయం అయిండే. మత్తయి 28లో చూసే ఆ ఆజ్ఞ కోసం, ఆ పరిచర్య కోసం శిష్యుల్ని తయారీ చేయాలి, సిద్ధపరచాలి అనే ఒక ఉద్దేశంతో మత్తయి 10లో ఉండే ఆజ్ఞని వారికి ప్రభువు అప్పగించే. అప్పుడు ఈ శిష్యుల్ని మాత్రం కాదు, ప్రజల్ని కూడా, ఈ సందేశాన్ని వినే ప్రజల్ని కూడా ప్రభువు సిద్ధపరుస్తూ ఉండే. ఎందుకంటే ప్రభువు మత్తయి 10లో శిష్యుల్ని పంపేటప్పుడు వారు పోయింది యూదుల యొద్దకు, ఇశ్రాయేల్ వంశుల యొద్దకు వారు వెళ్ళరి. దాని తర్వాత కూడా మత్తయి 28 పొందిన ఆజ్ఞ గైకొని వారు వెళ్ళింది మొట్టమొదటిగా యూదులకే వారు ప్రకటించింది. అప్పుడు ప్రకటించేటప్పుడు ఆ మత్తయి 28లో వినే ఆ ప్రజలే కొద్ది కాలం ముందుగా వారు ఇదే శిష్యుల నుండి మనము మారు మనసు పొందాలి, స్వర్గరాజ్యం, పరలోక రాజ్యం సమీపించి ఉంది అని ప్రకటిస్తూ ఉన్నట్ల వారు వినిండేవారు. వారు ఈ శిష్యులు ఎంతో అద్భుత కార్యాలు జరిగించేది వారు ముందుగానే చూసిండారు. కాబట్టి ఇది ఒక కొత్త కార్యం కాదు. కాబట్టి ఆ ప్రజలు కూడా కడపటి యొక్క సందేశాన్ని వినటానికి సిద్ధం అవుతూ ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. దానికోసం ప్రభువు మత్తయి 10ని మత్తయి 28 కోసం ఒక తయారీగా ఉపయోగించినట్ల, వాడినట్ల మనము చూడవచ్చు. అయితే ఈ రెండిట్లోనూ కొన్ని ఒకే మాదిరిగా కనిపిస్తుంది, సిమిలారిటీస్ ఉంది. ఈ సిమిలారిటీస్ చూసేటప్పుడు ఈ రెండును ఒకటేనా అని మనకు ఒక తలంపు రావచ్చు. అయితే ఇది ఒకటే కాదు, ఇది రెండు నియోగాలు, రెండు ఆజ్ఞలు. అయితే ఈ సిమిలారిటీస్, ఈ ఒకటే మాదిరిగా చూసే విషయాలు ఎందుకు అంటే, ఒకటి వేరే ఒకటి కోసం ఒక తయారీ అయిండే. 28 కోసం మత్తయి 10 ఒక తయారీ అయిండే. కాబట్టి కొన్ని మాటలు ఒకటే మాదిరిగా మనం చూడవచ్చు. మారు మనస్సు రెండిట్లోనూ ఉంది, అద్భుత కార్యాలు రెండిట్లోనూ జరుగుతుంది. యేసు పేరులో అద్భుత కార్యాలు జరిగేది, యేసు ప్రభు గురించి వారు ప్రకటిస్తున్నారు. అయితే ఈ వ్యత్యాసాలు ఎందుకు అంటే, మొట్టమొదటిగా క్రీస్తు అప్పటి వరకు మత్తయి 10లో సిలువ పైన జరిగించాల్సిందే ఆ బలి జరిగించి ఉండలే. సిలువ పైన మరణించిన తర్వాత సమాధి చేయబడి దాని తర్వాత 3వ దినమున ఆయన లేపబడాలి. ఈ అన్ని రక్షణ కార్యము జరిగించి ఉండలే. కాబట్టి మనము ఈ ఒక వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. మత్తయి 28లో ఆ ఒక పూర్తి కార్యము జరిగించి తీరింది. అది మాత్రం కాక రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి బలముతో పెంతెకొస్తు దినంలో దిగివచ్చినట్ల ఆ సందర్భంలో మత్తయి 10లో దిగివచ్చిండ్లే. శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండలే. కాబట్టి ఈ రెండిట్లో మనము వ్యత్యాసాలు మనం చూడవచ్చు. అది మాత్రం కాక మనము ముందుగా చూసినట్ల మత్తయి 10 మత్తయి 28 కోసం ఒక తయారీ అయింది. అయితే సిలువ పైన మరణించిన తర్వాత, లేపబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహా ఆజ్ఞను ఇచ్చే. ఆ ఆజ్ఞను గైకొని అపొస్తలులు సువార్తని ప్రకటించడానికి ప్రారంభించి అదే పనిని, అదే పరిచర్యని మనము కొనసాగిస్తున్నాం, మనము కంటిన్యూ చేస్తున్నాము. అప్పుడు మనం ఇంకొక మాట తెలుసుకోవాల్సిండేది, వారి ఏ కాలంలోనూ వారు వాపస్ మత్తయి 10కి వారు పోలే. వారు ప్రారంభించిన అదే పని కొనసాగించి వారు అంత్యం చేసిరి. కాబట్టి మనము కూడా మత్తయి 10కి మనము తిరిగి పోకూడదు. మత్తయి 28ని మనము కొనసాగించాలి. ఆ పరిచర్యలో మనము ముందుకు పోవాలి. అప్పుడు మమ్మల్ని పిలువబడిండే ఆ పిలుపు ఏమంటే, మనము సువార్తని ప్రకటించాలి, మారు మనస్సు
ప్రజలు మారు మనసు పొందాలి అని మనము ప్రకటించాలి. క్రీస్తు జరిగించిన ఆ బలి ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. వేరే ఒక మార్గం లే. ఆ బలి పైన మనము విశ్వసించితే మనకి రక్షణ కలుగుతుంది. దాని గురించి మనము ప్రకటించాలి. సువార్త రక్షణ గురించి, అద్భుత కార్యాల గురించి కాదే కాదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిండే ఆ ఉద్దేశమే, ప్రముఖమైన ఉద్దేశమే మనము రక్షణ పొందాలి. ఆ ఉద్దేశం కోసం ఆయన వచ్చినాడు. ఆయన యొక్క నామం యొక్క అర్థం చూసినట్లయితే కూడా ఆయన యొక్క నామంది అర్థము రక్షకుడు అథవా రక్షణ అని మనము చూడవచ్చు. దానికోసం మనము ఒక వాక్యం చదువుకుందాం. మత్తాయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కాబట్టి ఆయన వచ్చింది ప్రజల్ని రక్షించటానికి, వారి పాపాల నుండి వారిని రక్షించటానికి. అద్భుత కార్యాలు ఆయన జరిగించినాడు. అయితే ఆయన వచ్చేదాంట్లో ఉండే ఉద్దేశం అద్భుత కార్యాలని జరిగించడానికి కాదు. అదే మాదిరిగా మమ్మల్ని పంపేటప్పుడు ఆయన మమ్మల్ని పంపే ఉద్దేశం ప్రజలు సువార్తని విని రక్షణ పొందాలి. అది మన లక్ష్యం అయి ఉండాలి. అది మన టార్గెట్ అయి ఉండాలి. అది కాక అద్భుత కార్యాలని జరిగించేది కాదు మన లక్ష్యం. అయితే ఇలాగ మనము ప్రజల్ని రక్షణ మార్గంలో నడిపించిన తర్వాత మన పని అక్కడే తీరలేదు. దాని తర్వాత ప్రజల్ని మనము శిష్యులుగా మనం చేయాలి. దాని గురించి మనము మత్తాయి సువార్తలోనే 28వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇక్కడ ప్రభువు సెలవిచ్చే మాట, మనము వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. శిష్యులనుగా చేయాలి. దానికోసం మనం దేవుని వాక్యంని వారికి నేర్పించాలి. మొట్టమొదటిగా మనము వారికి సువార్తని వినిపిస్తుమి, సువార్తని ప్రకటిస్తుమి. వారు సువార్తని విని విశ్వసించి రక్షణ పొందిరి. దాని తర్వాత వారు దేవుని వాక్యం విని దేవుని వాక్యంని నేర్చుకొని వారు శిష్యులుగా పెరగాలి. ఆధ్యాత్మికంగా వారు పెరగాలి. క్రీస్తు స్వభావంకి అనురూపంగా వారి స్వభావం ఎదగాలి. దానికోసం వారికి మనము దేవుని వాక్యం నుండి మనము నేర్పియాలి, బోధించాలి. దాని గురించి మనము 20వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం చదివేది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని బోధించినాడో, ఆజ్ఞాపించినాడో వాటినన్నిటినీ మనము గైకొనాలి అని వారికి నేర్పించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలో వారిని నడపాలి. ఈ యొక్క బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క బాధ్యతని మనం తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని వాక్యం ప్రకారంగా, ఈ నమూనా ప్రకారంగా మనము మన పరిచర్యని జరిగించుతాం. దానికోసం ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక, మమ్మల్ని బలపరచునుగాక, అభిషేకం చేయనుగాక అని ప్రార్థిస్తూ ఆశించుతూ ఈ సందేశం ద్వారాను ప్రభువు మీ అందరినీ ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాను. ప్రభువు మీ తోడై ఉండునుగాక, మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక.